జెన్జీ ఈ తరం పేరు వినగానే సోషల్ మీడియా స్టార్టప్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతరిక్ష సాంకేతికత గుర్తుకొస్తాయి. కానీ అదే జెన్జీ మరోవైపు ఉద్యమాలు నిరసనలు వ్యవస్థపై ప్రశ్నలు కూడా లేవనెత్తుతోంది. నేటి యువత రెండు విభిన్న దారుల్లో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో జెన్జీ యువత విద్యా వ్యవస్థ పరీక్షల నిర్వహణ నిరుద్యోగ సమస్యలపై నిరసనలకు దిగుతోంది. సోషల్ మీడియా వేదికగా మొదలైన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు యువత తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. మరోవైపు అదే యువతలోని కొందరు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విజయాలు సాధిస్తున్నారు. శ్రీహరికోటలోని షార్ నుంచి భారత తొలి ప్రైవేట్ ఆర్బిటర్ రాకెట్ విక్రమ్-1 విజయవంతంగా ప్రయోగమైంది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ భారత అంతరిక్ష రంగ చరిత్రలో కొత్త అధ్యయనానికి నాంది పలికింది. రెండు సందర్భాలను గమనిస్తే ఉదయించే ప్రశ్న ఏంటంటే, యువత శక్తి ఎటు వెళ్ళాలి? వ్యవస్థలో లోపాలు ఉంటే ప్రశ్నించాలా? ఖచ్చితంగా ప్రశ్నించాలి. అన్యాయం జరిగితే ఉద్యమించాలా? తప్పకుండా ఉద్యమించాలి. కానీ అదే సమయంలో అవకాశాలను అందిపుచ్చుకొని ప్రపంచ స్థాయిలో సత్తా చాటాలా? అది కూడా అంతే ముఖ్యం. స్కైరూట్ వ్యవస్థాపకులు ఒకప్పుడు సాధారణ యువ ఇంజనీర్లే. కలలు కన్నారు, కష్టపడ్డారు, విఫలమయ్యారు, మళ్ళీ ప్రయత్నించారు. చివరకు భారతదేశాన్ని ప్రపంచంలోని ప్రైవేట్ అంతరిక్ష శక్తుల సరసన నిలబెట్టారు. అలాగే విక్రమ్-1 ప్రయోగం కేవలం రాకెట్ ప్రయోగమే కాదు, ఇది భారత యువత సామర్థ్యానికి నిదర్శనం. ఇదే జెన్జీకి అసలు సందేశం కాదా? కేవలం కోపం కాదు, కేవలం విమర్శలు కాదు, కేవలం ట్రెండింగ్ హ్యాష్ ట్యాగులు కాదు. ఆలోచనలు ఆవిష్కరణలుగా మార్చటం, ప్రశ్నలను పరిష్కారాలుగా మార్చటం, నిరసనలను నిర్మాణాత్మక మార్పులుగా మార్చటం, ఇవే నేటి యువత ముందున్న అసలైన సవాళ్లు. ప్రపంచవ్యాప్తంగా జెన్జీ ఉద్యమాలు రాజకీయ మార్పులకు దారితీస్తున్నాయి. అదే సమయంలో టెక్నాలజీ, స్టార్టప్లు, అంతరిక్ష రంగాల్లోనూ జెన్జీ అద్భుతాలు సృష్టిస్తోంది. జెన్జీ అంటే కేవలం ఒక తరం కాదు, అది భారత భవిష్యత్తును మలిచే శక్తి. ప్రతి తరానికి ఒక గుర్తింపు ఉంటుంది. స్వాతంత్ర సమరయోధుల తరం దేశానికి స్వేచ్ఛను తీసుకొచ్చింది. ఆర్థిక సంస్కరణల తరం దేశాన్ని అభివృద్ధి బాట పట్టించింది. ఇప్పుడు జెన్జీ ముందున్న బాధ్యత 21వ శతాబ్దంలో భారతదేశాన్ని ప్రపంచ నాయకత్వ స్థాయికి తీసుకెళ్లటం. అందుకే ప్రశ్నించటం తప్పు కాదు, ప్రభుత్వాలను నిలదీయటం తప్పు కాదు, ఉద్యమాలు చేయటం కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ ఉద్యమం ఒక్కటే లక్ష్యం కాకూడదు. ఎందుకంటే చరిత్రలో దేశాలను మార్చింది కేవలం నిరసనలు కాదు, ఆవిష్కరణలు కూడా. నేడు శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన విక్రమ్-1 రాకెట్ కేవలం ఒక ప్రయోగం కాదు, అది ఒక లక్షలాది మంది యువతకు ఒక సందేశం. కలలు కనండి, వాటిని నిజం చేయండి అనే సందేశం. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటర్ రాకెట్ విజయవంతంగా ప్రయోగం కావటం దేశ యువత సామర్థ్యానికి ప్రతీకగా నిలిచింది. ఒకవైపు సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించే యువత, మరోవైపు ప్రపంచం గుర్తించే టెక్నాలజీని సృష్టించే యువత. ఈ రెండింటిలో ఏది గొప్పది అనే ప్రశ్న కాదు, దేశానికి ఏది ఉపయోగపడుతుందనేదే అసలు ప్రశ్న. జెన్జీ చేతిలో మొబైల్ ఉంది, అదే చేతిలో ల్యాప్టాప్ కూడా ఉంది. అదే చేతిలో ఓటు హక్కు ఉంది. అదే చేతిలో భవిష్యత్తును మార్చే శక్తి కూడా ఉంది. కోపాన్ని శక్తిగా మార్చాలి, నిరసనను నిర్మాణంగా మార్చాలి, ప్రశ్నలను పరిష్కారంగా మార్చాలి, కళలను కార్యాచరణగా మార్చాలి. స్కైరూట్ను నిర్మించిన యువ ఇంజనీర్లు ఒకప్పుడు సాధారణ విద్యార్థులే. కానీ వారి ఆలోచనలు నేడు అంతరిక్షంలో భారత జెండాను ఎగరవేస్తున్నాయి. అందుకే జెన్జీ ఉద్యమాలు చేయాలి, కానీ విధ్వంసం కోసం కాదు, మార్పు కోసం. జెన్జీ ప్రశ్నించాలి, కానీ సమాధానాల కోసం కూడా కృషి చేయాలి. జెన్జీ కలలు కనాలి, ఆ కళలను విక్రమ్-1లా ఆకాశంలోకి పంపే ధైర్యం కూడా చూపాలి. ఎందుకంటే దేశ భవిష్యత్తు కేవలం నిరసనల్లో లేదు,
కేవలం నవకల్పనలో కూడా లేదు. ప్రజాస్వామ్య చైతన్యానికి సాంకేతిక సృజనాత్మకత తోడ్పడినప్పుడే భారత్ నిజమైన విశ్వగురుగా ఎదుగుతుంది.